ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు వ్లాగ్ ఏం చేసామో ఏంటనేది చూసాయండి. ఇంకా ఏముంటాయి, ఇంకా ముందు రోజు సండే మార్కెట్లో అయితే ఆల్రెడీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నెక్స్ట్ ఇంకా మా పిల్లల కోసం అయితే కొన్ని బట్టలు నా కోసం తీసుకున్నాం కదా, అవైతే ఇంకా వేసేయాలని చెప్పేసి ఈరోజు కొత్త డ్రెస్ అయితే వేసేసాడు మా వర్షికి. అందులో రోజు సివిల్ డ్రెస్ కదా, ఇంకా ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్ అన్నీ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాము. ఇంకా తర్వాత మా యోగా సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన ఒక 5 to 10 minutes రెస్ట్ ఉంటుంది, యోగా క్లాస్ జాయిన్ అవుతుంది. ఇంకా మా ఓడి వేషాలు అయితే మామూలుగా ఉండవు. కరెక్ట్గా 1 hour పాటు ఈ యోగా అయితే చేస్తూ ఉంటాం అనమాట డైలీ. ఇది అయిపోయిన వెంటనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. 8:05, 8:10 కల్లా వంట స్టార్ట్ చేస్తాను. ఈరోజు చాలా సింపుల్గా కుక్కర్లో బీరకాయ అలాగే పప్పు పెట్టేస్తాను. తర్వాత ఇంకా కొంచెం పకోడీలాగా ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇంకా రసం, రైస్ అనమాట. సో సింపుల్గా అయిపోయిన తర్వాత తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ ఇచ్చేసిన తర్వాత నేను లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తూ ఉంటాను. డైలీ కూడా రొటీన్గా ఇదే ఉంటుంది. ఇంకా తను మార్నింగ్ 9-10కి అలా డ్యూటీకి వెళ్తాడు కాబట్టి ఈ లోపలే నా వంట అంతా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఫాస్ట్గా కుక్కర్లోనే కాబట్టి ఒక కుక్కర్లో రైస్ పెట్టేస్తే ఇంకొక కుక్కర్లో అన్నీ కలిపిన పప్పు అయితే పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఒకరోజు గ్రీన్ పీస్ పప్పు, ఒకరోజు బీరకాయ, ఒకరోజు ఏదైనా ఒక మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో అయితే చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజుకి ఆలు ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి చేసేసాను అనమాట. ఇంకా రోజు కూడా అలా గడుస్తూ ఉంటుంది. ఇంకా ఏదైనా ఫాస్ట్గా అయిపోవాలి అన్న రెసిపీస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని డైలీ ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఏదైనా సరే కంపల్సరీగా రసం అయితే ఉండాల్సిందే. ఇంకా తనకైతే బాక్స్ ఇచ్చేసిన తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఈ యోగా మ్యాట్స్ తీసుకొని ఇంకా ఇలాంటివి ఏవో ఒక చిన్న పనులు ఉంటాయి. ఆల్రెడీ మార్నింగ్ అయితే హడావుల్లో ఎక్కడవక్కడే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా తలుపు దగ్గర అయితే పడేశాడు యోగా మ్యాట్స్ వేయడానికి. ఇంకా అవన్నీ కూడా ఇటువైపు మళ్ళీ తీసుకొచ్చేసి ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా సండే మార్కెట్కి వెళ్తే ఎప్పుడైనా సరే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేది కామనే. ఈసారి అయితే అస్సలు టైం లేదు కదా, ఇంకా షాపింగ్ అంతా చేసుకొని ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పటికీ కొంచెం టైం అనేది తక్కువ ఉంది. అలా ఫాస్ట్గా కొన్ని వెజిటేబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసాం. లేదు అంటే నార్మల్గా 16 మార్కెట్కి వెళ్తే అన్నీ కూడా తీసుకుంటాము. ఇంకా వేరే మార్కెట్కి వెళ్తే ఏది మంచిగా అనిపిస్తే అవి తీసుకుంటాం అనమాట. అలా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లల కోసం డైలీ వేర్కి అయితే తీసుకున్నాము. ఇంకా మా వర్షితాకి, రిస్తాకి. ఇంకా మా రిస్తాకి లేకపోయినా పర్లేదు, కానీ మా వర్షితాకి అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కాబట్టి వెంటనే బట్టలు పోతున్నాయి. అందుకోసం అని చెప్పి దానికి కొన్ని డ్రెస్సులు అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత అలా కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాం కదా, అవన్నీ ఒక పెద్ద తలనొప్పి. కొనడం అయితే ఈజీయే కానీ ఇంకా అవన్నీ పెట్టినప్పటికీ పెద్ద తలనొప్పి వస్తుంది. అయితే ఎప్పుడైనా కరోనా టైంలోనే వాష్ చేసి పెట్టుకునే వాళ్ళం, కానీ నేనైతే మళ్ళీ ఇప్పుడు కూడా వాష్ చేసి పెట్టుకుందామని చెప్పి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇదిగా పెట్టుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసి టైంకి అయితే మా వర్షి అయితే స్కూల్ నుంచి వచ్చేస్తుంది. 12-10 అవ్వనివ్వదు. ఇంకా మార్నింగ్ వేసిన డ్రెస్ అయితే ఏదో పిచ్చి మార్కులు అంటించుకొని వచ్చేసింది. అలా ఉంటుంది. ఇంకా మా రిషి అయితే 2 o'clock వస్తుంది కదా. రిషి వచ్చినప్పటికి దాని ఫ్రెండ్ ఆల్రెడీ స్కూల్లోనే చెప్పేసింది. ఇంకా అది అస్సలే ఆగలేదు ఏదైనా చూసిన వరకు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చేసి ఇంకా అలా కాసేపు పడుకొని ఈవినింగ్ అయితే బయట పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఇంకా వాళ్ళు ఆడుతుంటే మనం ఆగుతామా? అస్సలే లేదు, తగ్గేదే లేదన్నట్టు ఇంకా నేనైతే రంగంలో దిగిపోయాను. ఇంకా ఆడుతున్నప్పుడు మంచిగా అనిపించింది. చాలా రోజులైంది క్రికెట్ ఆడి. ఇంకా నేను ఆడిన తర్వాత మా రిషి ఆగుతుంది? అస్సలే ఆగదు. నేను ఆడతా అంటే నేను ఆడతా. ఇంకా అలా అందరూ కూడా ఆడుతూ ఉన్నాము. ఇంకా మాదైతే వాకింగ్ 5:20 to 6:10కే వాకింగ్ అయిపోతుంది. అప్పుడు మా రిషి వాళ్ళని నేను 6:50కి అలాగా కిందకి దించుతూ ఉంటాను అనమాట. అలా పిల్లలతో కాసేపు ఆడితే వాళ్ళకి కూడా రిలాక్స్ అవుతారని చెప్పి ఇంకా ఈ లోపల వాళ్ళ డాడీ కూడా 7-10 అలా డ్యూటీ నుంచి వచ్చేస్తాడు. ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా అలా మేమైతే చిన్న ఫన్నీగా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఇక్కడ టైంపాస్ చేస్తూ ఉంటాము. ఇంకా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆగుతామా? అసలు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నంతసేపే కదా ఎంజాయ్మెంట్. అలా కాసేపు అయితే ఫ్రెండ్స్తో అలా ఆడుకొని ఇంకా మా రిషి అయితే సైకిల్ తొక్కుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి కొనిపించుకుంటూ ఉంటుంది వాళ్ళ డాడీతో. ఇంకా ఫైనల్గా అలా పైకి వెళ్ళిన తర్వాత రిషి స్కూల్లో రెడ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయంట. సో అందుకోసం అని చెప్పి రెడ్ కలర్ ఏవైనా తయారు చేయాలంటే ఇంకా నేనైతే యాపిల్ చేస్తున్నా. ఏదైనా
సింపుల్గా అయిపోతుంది అంటే యాపిలే. చాలా ఫాస్ట్గా చాలా చక్కగా తయారైపోతుంది. అందుకోసం అని చెప్పి ఇంకా అవన్నీ కూడా ముందుగానే తీసుకొని వచ్చేసాను. ఇంకా నేను చేస్తుంటే నేను చేస్తా ఉండు అని చెప్పి ఒకసారి ట్రై చేస్తానని చిన్న దీని మీద ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట. ఏమైనా ట్రై చేశాడా అంటే మధ్యలోనే ఆపేస్తాడు. ఇంకా మా వర్షి అయితే వాళ్ళ డాడీని కామెంట్ చేస్తుంది. ఇంకా మా వర్షికి ఎలా అయినా నేను చేస్తానని నమ్మకం. సో అలా ఉంటుంది మరి మా ఇంట్లో. ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.